హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను కదా, కొంచెం హెల్త్ బాగాలేదు. ఇప్పుడు జస్ట్ ఓకే. అందుకే నేను మళ్ళీ కెమెరా ముందుకొచ్చాను. సో, ఈరోజు ఏం చెప్పుకుంటున్నాము అంటే బిగ్ బాస్ గురించి. అసలు ఈ 1 వీక్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేక నేను మాట్లాడలేకపోతున్నా గానీ, లేదంటే కామనర్స్‌ని చెప్పుతో కొట్టాలనిపిస్తుంది నాకైతే. నిజంగా మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా! ఇదో ఆ ఏమంటారు, ఆకాశానికి మేబీ రాజసం ఎక్కిచ్చిన కుక్కతోక వంకర అన్నట్టు, అదే రాజు కుర్చీ ఎక్కించిన కుక్కతోక వంకర అన్నట్టు, ఈ కామనర్స్ చేసే బిల్డప్‌లు, వాళ్ళకి ఎంత పెద్ద హోదా ఇచ్చినా వాళ్ళ బుద్ధి వంకర బుద్ధే, వాళ్ళ బుద్ధి చూపిచ్చారు. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకైతే కామనర్స్ అంటేనే అసహ్యం కలిగింది ఈ సీజన్‌లో. బిగ్ బాస్ కరెక్ట్‌గా పెట్టారండి నిజంగా. కామనర్స్‌ని పనోలుగా పెట్టి, ఈ సెలబ్రిటీలని మీరు యువరాజులు ఓనర్స్‌గా పెట్టింటే ఎలా ఉండేదో తెలీదు గానీ, కామనర్స్ మరి ఇంత ఓవర్ బిల్డప్ జేస్తారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అబ్బా! ఈ శ్రీజాని గాని, ఆ గుండు నా కొడుకుని గాని, హ్మ్. తర్వాత ఈ మర్యాద మనీష్ ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఆయన ఏం జేస్తున్నాడో, ఇంకా ఆ దివ్యనా ఆమె, ఆ దుబ్బామె డాక్టర్ అంట ఆమె గాని, అసలు మిలిటరీ మ్యాన్, నువ్వు లవ్ చేయనీకొచ్చినావా నాయనా అక్కడ? గేమ్స్ ఆడనీకొచ్చినావా? బిల్డప్ జూపియడానికొచ్చినావో నాకర్థం గావట్లేదు. అయినా ఇట్లా ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే, కామనర్స్ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అనిపిస్తుంది. ఏందిది? మరి ఇంత ఓవరా? అవకాశాల కోసం సచ్చిపోతున్నాం ఇక్కడ బిగ్ బాస్ గురించి. మీరు చేసే ఈ చిల్లర మీరు చేసే ఈ చెత్త చెత్త పత్యాపారాలకు మాకు బిగ్ బాస్ మీద ఉన్న వాల్యూ మొత్తం పోతుంది తల్లీ. అర్థమవుతుందా? కొంచెం తగ్గించుకొని మీ పనులు మీరు చూసుకుంటే మాకు చూడ్డానికి బావుంటది.